నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు 1000 గొంతుకులు అంటూ ఒక అంతిమ పోరాటానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ మీద 1,00,000 డప్పులతోటి భారీ ప్రదర్శన చేయబోతున్నారు. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా ఊరు వాడ తిరుగుతూ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, లేకపోతే వారి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు, యువకులందరూ కూడా ఈరోజు గత నెల రోజులుగా అనేకమైన సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే కాకుండా ఇటు పౌర సమాజం నుంచి కూడా చాలా మంది జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున భారీ మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉంటే, మరొక వైపు మాల సామాజిక వర్గం నుంచి కొంతమంది నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే సమాజం అంతా ఒకవైపు అయితే మాల సామాజిక వర్గం ఒకవైపు అవుతున్నట్టు కొంత గ్యాప్ కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారులు సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో పాటు ఉన్నారు. వారు గత 30 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉంటూ ఇటు అనేకమైనటువంటి ఉద్యమాలు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారితో కలిసి ఈ వేదికలు కూడా పాల్గొంటూ ఉన్నారు. జర్నలిస్ట్ సమాజం నుంచి వారిని అడిగి ఈ యొక్క ఉద్యమం ఎలా ఉండబోతుంది, ఆ సభ ఏ విధంగా జరగబోతుంది, దీనిలో ఏమేమి జరగబోతుంది అని చెప్పి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. మొదటిసారి కాలేజ్ టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. సో నేను పలు వేదికల్లో మిమ్మల్ని చూశాను. నాతో పాటు మీరు కూడా కొన్ని వేదికల్లో మందకృష్ణ మాదిగ గారితో కలిసి చాలా క్రియాశీలకంగా మీరు ఆ 1,00,000 డప్పులు 1000 గొంతుకుల కార్యక్రమంలో చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు మాదిగ సమాజానికి సంబంధించిన వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా ఎందుకు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతా ఉన్నారు? అసలు జర్నలిస్ట్గా ఒక విశ్లేషణ ఏం చెప్తారు మీరు? ఇవాళ మనం ముందుగా మనుషులం, తర్వాత మానవత్వం కలిగినట్టు మనుషులం, ఆలోచన పరులం, సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళం. జర్నలిజంలోకి వచ్చినప్పుడే ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకుని తర్వాత ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గం ఉందో ఆ అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గం వైపు నిలబడతామని ఒక శపథం చేసి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి వాడిని. విద్యార్థి ఉద్యమాల నుంచి కూడా యువజనోద్యమాలు, ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాలని ప్రత్యక్షంగా తర్వాత పరోక్షంగా ఉండి చూసిన వాడిని, పాల్గొన్నటువంటి వాడిని. ఇవాళ మీరు చెప్తున్నటువంటి ఈ వర్గీకరణ ఉద్యమానికి సంబంధించి కానివ్వండి, ఈ రోజు జరుగుతున్న ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం సందర్భంగా నేను పోషిస్తున్నటువంటి పాత్ర సందర్భంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ 2 విషయాల్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మందకృష్ణ మాదిగ ఒక్కడిగా బయలుదేరి ఒక 30 ఏళ్లుగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించి అనేక ఆటుపోట్లను, అవమానాలను, తర్వాత కొన్ని సందర్భాల్లో ఎత్తుపల్లాలను చూస్తూ అనేక రకమైనటువంటి ఇబ్బందులను తన సర్వస్వాన్ని కోల్పోయి కూడా ఇవాళ ఒక జాతి విముక్తి గావించబడాలనేటువంటి ఒక మహత్తరమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. నేను విద్యార్థిగా చూశాను, జర్నలిస్ట్గా చూశాను, తర్వాత ఒక సామాజిక ఉద్యమకారుడిగా కూడా ఆయనను అనేక కోణాల నుంచి నేను ఆయన చూసినాను. చాలా సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఒక మొక్కవోని దీక్షతోని మందకృష్ణ మాదిగ ముందుకు సాగుతున్నాడు. తర్వాత ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి ఏకైక లక్ష్యం వర్గీకరణ. ఈ వర్గీకరణ కూడా ఎందుకు అనంటే మాదిగలకు మాత్రమే కాదు, మాదిగలతో పాటు ఉన్నటువంటి మరో 58 ఉపకులాలకు సంబంధించి కూడా న్యాయం జరగాలి. కేవలం దళితులు అంటే 1-2 వర్గాలు మాత్రమే కాదు, ఇట్లా ఉపకులాలు కూడా ఉన్నాయి. కేవలం ఒక వర్గం మాత్రమే ప్రయోజనం పొందుతోంది, మిగతా వాళ్ళకి న్యాయం జరగాలంటే ఒక డిమాండ్తో తను బయలుదేరినాడు. 30 ఏళ్ల పాటు తను ఉద్యమం చేసినాడు. మధ్యలో ఏం జరిగింది ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇవాళ ఒక అంతిమ దశకు వచ్చిన సందర్భంగా జరిగిన పరిణామాలను పరిశీలించి చూస్తే ఒక పక్క మందకృష్ణ మాదిగ ఒక జాతి విముక్తి కోసం, తర్వాత 59 ఉపకులాల కూడా న్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఉద్యమం ఒకవైపు కనపడతా ఉంటే దీన్ని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా మరో వర్గం కనపడింది. అయితే దళితులకు అగ్రవర్ణాల మధ్య వివక్ష జరిగినప్పుడు ఖచ్చితంగా దళితుల పక్షపాతిగా ఉన్నవాడిని, దళితుల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం వైపు కూడా నిలబడిన వాడిని. ఇవాళ ఈ 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఒక ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, అంబేద్కర్ ఆలోచన పరుడిగా, మరి కొంచెం స్పృహ కలిగినటువంటి
వ్యక్తుల సమూహంతో కలిసి నడిచేవాడిగా నాకు అర్థమైనటువంటిది ఏమిటంటే, ఒక న్యాయమైన డిమాండ్ వచ్చినప్పుడు, ఒక ధర్మ పోరాటం జరుగుతున్నప్పుడు మనం అటువైపు నిలబడకుండా, అటువైపు గొంతు విప్పి మాట్లాడకుండా ఉంటే కూడా మనం కూడా ద్రోహులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక భావన నాలో కలిగింది. రెండవది, ఇవాళ మొత్తం ఒక ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ప్రజా ఉద్యమాన్ని సమర్థిస్తూ వస్తున్న వాళ్ళంగా, కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే కాదు, అనేక ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు కూడా మనలాంటి జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకాలు చాలామంది ఎటువైపు న్యాయం ఉందో అటువైపు ఉన్నారు. మన హయాంలో కూడా మనం కూడా కలిసి పనిచేసాం, చాలా సందర్భాల్లో కలిసి ఉద్యమించాం కూడా. దాంట్లో కూడా ఒక సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళంగా ఇవాళ కూడా ఇటు నిలబడకుంటే మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నిజంగా ఈ నిలబడి సమాజానికి కూడా చెప్పాలి, ఈ సమాజానికి మొత్తం సమాజం ఒకవైపు నడుస్తున్నప్పుడు మనం కూడా దాంట్లో న్యాయం ఎటువైపు ఉంది అనేటువంటి ఆలోచన చేసి ధర్మ వైపు నిలబడాలనే కనీస సూత్రం కూడా ఉంటుంది కదా, దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ముందుకు పోతున్న క్రమం లోపల ఈసారి మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం, ఒక గొప్ప లక్ష్యం కలిగినటువంటి ఉద్యమం, తర్వాత అంతిమ దశకు చేరుకొని విజయ ఫలాలు అందుకునే క్రమం లోపల ఎక్కడ మళ్ళీ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ మళ్ళీ ఉద్యమం వెనకపోతుందో అనే ఒక ఆందోళన, భయం వర్గంలో నెలకొని ఉంది. ఆ వర్గాల వైపు మనం నిలబడి గొంతు ఇవ్వడం మన కనీస బాధ్యతగా నేను గుర్తెరిగి మందకృష్ణ మాదిగ వెనక నడవడానికి సిద్ధపడి ఉన్నాను. ఇక్కడ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటంలో ఎవరికి కూడా అనుమానాలు లేవు. కానీ ఇక్కడ మాదిగ వర్సెస్ మాల ఫైట్ అనేది బలంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రెండు కూడా దళిత సమాజకు సంబంధించిన వర్గాలే, కానీ ఈ రెండు మధ్య బాగా పెద్ద ఎత్తున ఒక డివిజన్ వచ్చినట్టు కనబడతా ఉంది. అసలు దీనికి గల కారణం ఏంటి? అసలు ఇవాళ మనం దీన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీన్ని అన్ని కోణాల నుంచి కూడా చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది ఒక సెన్సిటివ్ అంశంగా కూడా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం మాలలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం అపోహ, పొరపాటు. ఎవరైనా మాలలందరూ కూడా ఈ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారంటే అది తప్పు. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, జ్ఞానవంతులు, తర్వాత ఆలోచన పరులు గతంలో కూడా 30 ఏళ్ల పాటు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్కి సమర్థించిన శక్తులను కూడా చాలామందిని చూసాం మనం. 100% మాల మేధావులలో చాలామంది మాట్లాడినారు, నిన్న మొన్నటి వరకు కూడా మాట్లాడినారు. చాలా సందర్భాల్లో అపోజ్ చేసే అవకాశం కొంతమంది చేతుల్లోకి తీసుకొని చేసినప్పుడు కూడా చాలామంది దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు బహిరంగంగా ముందుకు రాకుండా కనీసం మౌనమన్న వహించి దీన్ని అడ్డుకోకుండా చేసిన ప్రయత్నం మనం చూసాం. మాలలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనమేం మాలలకు వ్యతిరేకం కాదు, అట్లని మాదిగలకు సంబంధించినటువంటి ఏదో అన్యాయంగా వీళ్ళకి వైపు నిలబడుతున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. మాలలైనా మాదిగలైనా వివక్షకు గురవుతున్న సందర్భాల లోపల వాళ్ళ వైపు నిలబడ్డ వాళ్ళం మనం రేపు కూడా నిలబడతాం. దళితులకు, దళితేతరులకు లేదా దళితులకు అగ్రవర్ణాల వైపు ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా రేపైనా కూడా దళితుల వైపు నిలబడడానికి నేను సిద్ధపడేటువంటి వాడిని. కానీ ఇక్కడ మాదిగకు సంబంధించి, మాదిగ ఉపకులాలకు సంబంధించి వరుసగా ఇన్నేళ్లుగా అన్యాయానికి గురవుతున్నదనే విషయాన్ని మీరు నేను మాట్లాడుకోవడమో, మీరు నేను చెప్పడమో కాదు. చరిత్ర మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత మేరకు నేను అనుకుంటున్నా, బహుశా 1965 అనుకుంటా లోకూర్ కమిషన్ ఒక రిపోర్టు ఇచ్చింది. తర్వాత 96 జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఒకటి వచ్చింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఈ కమిషన్లన్నీ దేనికోసం వేశారని ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. ఈ 3 కమిషన్లు కూడా వర్గీకరణ ఇవ్వవలసిందే, ఎందుకంటే మెజారిటీ వర్గం అన్యాయానికి గురవుతుంది. ఇది న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు కూడా. అప్పటికి ఇంకా మందకృష్ణ ఉద్యమం మొదలు పెట్టక ముందే లోకూర్ కమిషన్ వచ్చి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత రామచంద్రరాజు కమిషన్ ఇచ్చింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్. ఈ కమిషన్లు అన్నీ కూడా మెజారిటీ ప్రజలు ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నారో, నష్టపోతున్నారో, వాళ్ళు నష్టపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ వైపు ప్రభుత్వాలు ఆలోచించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని రాసినాయి. అంటే ఒక మేధావులుగా ఉన్న వాళ్ళు, తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు వచ్చి నివేదికలు ఇచ్చిన తర్వాత ఆ నివేదికను తోసిపుచ్చి దాన్ని కాదని చెప్పి ఆ నివేదికలు తప్పు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ 3 నివేదికలు రావడం ఒక ఎత్తు అయితే, మనం చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు హయాంలో రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భం 4 సంవత్సరాలు రిజర్వేషన్ కూడా అమలైంది. ఆ తర్వాత మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. తర్వాత మళ్ళీ పోరాటం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్రాలకు
రాష్ట్రాలు వీటిని ఇష్టానికి వదిలేసింది. రాష్ట్ర అభిష్టాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి నిర్ణయాన్ని ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ క్రమం లోపల కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ బిల్లులు పెట్టినారు, వాళ్ళు చర్చించినారు, దీనికి అనుకూలంగా చెప్పినారు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తీర్పును మరుక్షణమే శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి దీనికి మేము అనుకూలమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రకటన వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు నుంచి సానుకూలమైనటువంటి తీర్పు వచ్చినప్పుడు చాలా సంతోషం అన్ని వర్గాల్లో కనబడింది. శాసనసభలో ఆయన ఇనిషియేషన్ తీసుకొని ముఖ్యమంత్రి దీన్ని ప్రవేశపెట్టడం, దీంట్లో కొంతమంది దళిత ఎమ్మెల్యేని తీసుకొని ఇది నేను ప్రకటిస్తున్నానని చెప్పడం, ఇదంతా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, ఆశను కలిగించింది. తర్వాత మళ్ళీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టేటప్పటికి ఈ ఆశలు నీరు గారిపోతాయనేటటువంటి భావన వీళ్ళలో కలిగింది. ఇదే సందర్భం లోపల ఎవరైతే శాసనసభలో ఉన్నటువంటి మెజారిటీ శాసనసభ్యుల తీర్మానాన్ని కూడా వ్యతిరేకించి మేము ఈరోజు అడ్డుకుంటామని చెప్పడానికి ఈ సమాజం అంగీకరించడం లేదు. ఈ సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇది వెరీ క్లియర్. మనం జర్నలిస్టుగా చూసుకున్నా కూడా ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా వర్గాలు మందకృష్ణ మాదిగని వాళ్ళ వెనక కదిలి వస్తున్నాయి, ఆయనకు మద్దతుగా వస్తున్నాయి. మందకృష్ణ మాదిగ మద్దతు కూడా కట్టడం కాదు, మందకృష్ణ మాదిగ న్యాయమైన డిమాండ్కు మద్దతుగా చాలా వర్గాలు కలిసి వచ్చాయి. దాంట్లో భాగంగా నేను కూడా కలిసి రావడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎందుకంటే అది ఒక న్యాయమైన డిమాండ్, ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ వచ్చినప్పుడు ప్రజాస్వామిక వాదులుగా ఉన్న వాళ్ళం ఇవాళ మనం ప్రజల వైపు నిలబడతామనేటటువంటి ఇచ్చేసిన వాళ్ళం, ఆ మెజారిటీ వర్గాల వైపు అయితే నిలబడాలి కదా, ఇది మన కనీస బాధ్యతగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలకు కానీ మాదిగ ఉపకులాలకు కానీ జరిగే లాభాలు ఏంటి అసలు? ఇప్పుడు ఏ రకంగా మనం దీన్ని చూసుకున్నా కూడా చాలా వరకు ఏమంటున్నారంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే ఒక కోణంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగాల్లో, విద్యా అవకాశాలలో, ఉపాధి అవకాశాలలో కూడా లాభ నష్టాలు ఉన్నాయి కదా. ఒక వర్గమే లాభపడితే మరో వర్గం, మన మెజారిటీ వర్గం అంతా నష్టపోతూ ఉంటే ఇది వివక్ష అనబడుతుందా? అనబడదా? ఇది ఖచ్చితంగా వివక్ష అనబడుతుంది. ఈ వివక్షకు గురైనటువంటి వర్గం ఏం కావాలి అంటే వాళ్ళకు ఆందోళనలో ఒక భయం, తర్వాత వాడు ఎప్పటికీ వెనకబడిపోయేటువంటి ప్రమాదం లేదా? ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం కదా మందకృష్ణ మాదిగ కానివ్వండి, ఇంకా మిగతా ఎవరైనా కానివ్వండి వర్గీకరణకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్గాల మేలుకోరి జరుగుతున్నటువంటి ప్రయత్నం. వాళ్ళ మేలుకోరి జరుగుతున్నప్పుడు సహకరించాల్సిన వర్గం అపోజ్ చేయడం అనేది ఇక్కడ చాలా చింతించాల్సిన విషయం. ఇది దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎవరైతే ఐక్యంగా ఉండాలో, ఏ వర్గాలు అయితే ఐక్యంగా ఉండి మనకు రావాల్సినటువంటి ఇంకా కొన్ని ఫలాలను సాధించుకోవడం కానివ్వండి, ఈ వివక్షను రూపుమాపడం కోసం కానివ్వండి, అసమానతలను రూపుమాపడంలో కానివ్వండి, రాజ్యాధికారం చేపట్టేటటువంటి విషయంలో కానివ్వండి, మనకు రావాల్సిన వాటాల విషయంలో కానివ్వండి, కలిసి పోరాడి పంచుకొని అనుభవించాల్సిన వర్గం మధ్యలో వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ శక్తుల్లో ఉన్నా కూడా క్షమించకూడదు వాళ్ళను. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం, చాలా వేదికల మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకించడం లేదు. మాలల్లో ఉండేటటువంటి చాలా కొన్ని వర్గాలు ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనమా, లేదంటే మరో కోణం ఉందా? కొన్ని శక్తులు లేకపోతే చాట్ల తోడు వేసి ఏదో ఎగదోసినట్టుగా కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్లో దీంట్లో కొంతమంది పావులుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక స్పృహ కలిగిన వాడిగా అసలు ఐక్యంగా ఉండాల్సినటువంటి శక్తులం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఈ కలిసి ముందుకు సాగేటప్పుడు జరిగేటటువంటి మనల్ని విడగొట్టడం కోసం జరిగే కుట్రలకు మీరు బలి కావద్దు. ఈ కుట్రల్ని భగ్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మందకృష్ణ మాదిగ ఇటు మాదిగల కోసం పోరాడుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ కొంత బెనిఫిట్ ఎక్కువ అయినారు కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల మాదిగలకి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. ఉపకులాల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక డిమాండ్ చాలా బలంగా ఉపకులం నుంచి వినిపిస్తూ ఉంది. వాళ్ళు మందకృష్ణ మాదిగ గారికి సవాల్ విసురుతూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీరు ఈ వర్గీకరణ వల్ల మాదిగలు లాభవుతుంది, మాకేంటి, మమ్మల్ని ఏ కేటగిరీలో వేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ ఉపకులాల నుంచి వస్తూ ఉంది. దానికి ఎట్లా మందకృష్ణ మాదిగ గారు ఎట్లా దీన్ని సాల్వ్ చేయబోతున్నారు? కేవలం మాదిగల కోసం పోరాటం చేయబోతున్నారా? సీనడా, నేను చాలా సూటిగా స్పష్టంగా మీరు అడిగినటువంటి మంచి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంచకూడదు. వెరీ క్లియర్. మందకృష్ణ మాదిగ మనసులో కానీ, మందకృష్ణ మాదిగ ఆలోచనలో కానీ, మందకృష్ణ మాదిగ నిర్ణయాల్లో కానీ ఎక్కడ కూడా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిన ఆలోచన ఆయనలో ఈ 30 ఏళ్లలో కనపడలేదు, ఇప్పుడు కూడా కనపడడం లేదు. ఇది వెరీ క్లియర్. ఇది సమాజానికి కూడా నేను చెప్పదలుచుకున్నా. నేను మందకృష్ణ మాదిగని దగ్గరగా చూస్తున్న వాడిగా చెప్తున్నా, మాదిగలు
మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు అందాలి, అందుకోసం నేను నిలబడతా అంటున్నాడు. ఎస్, నేను కూడా ఇప్పుడు మాట చెప్తున్నా, కేవలం మందకృష్ణ మాదిగ వైపు నిలబడటం మాత్రం కాదు, మందకృష్ణ మాదిగతో పాటుగా ఒకవేళ ఈ ఉపకులాలకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే మళ్ళీ మనం గొంతు ఇప్పడానికి నేను సిద్ధమే. నాలాంటి కొంతమంది వస్తున్నటువంటి ఏదైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ వైపు నిలబడతాయి. ఉపకులాల నుంచి అన్ని అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతాయి? ఉపకులాల నుంచి ఎస్, మీరు అడిగింది మంచి ప్రశ్న. నిజంగా ఈ పరిస్థితి ఉన్నది, కానీ ఈ అపోహలు అనుమానాలు పటాపంచాలు కావాల్సిన అవసరం ఉన్నది. మందకృష్ణను టార్గెట్ చేసి కేవలం మందకృష్ణ మాదిగను కేంద్రంగా చూపించి ఒక బూచిగా చూపించి వీళ్ళందరిలో ఒక అనుమానాలు కలిగించేటటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ జాతికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కేవలం మందకృష్ణ మాదిగ వల్ల అన్యాయం జరుగుతుందని చెప్తున్నటువంటి అసత్య ప్రచారం, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అపోహలకు ఎక్కడ కూడా గురి కాకండి, అనుమానాలకు వెళ్ళకండి. అందరం కలిసి ఐక్యంగా అవసరం అనుకుంటే ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకొని చర్చించుకోరైనా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ కావాలంటే కేవలం మాదిగల కోసం మాత్రమే కాదు, మాదిగల ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని తను కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన శక్తులు కలిసి వస్తున్నాయి. వెంకటేష్ నేత లాంటి వాళ్ళు, గోమాసి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చి కలుస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు. నేత కాని వాళ్ళు కానీ మిగతా కులాలు కానీ వచ్చి కలుస్తున్నారు. నేను కృష్ణతో ఈ మధ్య దగ్గరగా చూస్తున్నా, కొన్ని వర్గాలు వచ్చి కలుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే బీసీ మేధావులు ఆల్రెడీ సపోర్ట్ చేయడం జరిగింది. బీసీలో ఉన్నటువంటి చాలా మంది శక్తులు ఎంబీసీలతో సహా కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఉంటారు కానీ ఒక 2-3 మీటింగ్స్ పెట్టేసి భారీ ఎత్తున సపోర్ట్ చేసిన సందర్భం కనబడింది. కానీ మాదిగ ఉపకులాలు వీళ్ళెవరు కూడా ఐక్యంగా మరి మందకృష్ణ మాదిగ వెంట నిలబడతామని చెప్పి ఎందుకు చెప్పడం లేదు? అసలు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది ప్రచారంలోకి రావడం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను దగ్గరగా చూస్తున్నాను కదా, రోజు వచ్చి కలుస్తున్నారు కదా, ఇది ప్రచారంలోకి రావడం లేదు, దీని మీద దుష్ప్రచారం జరుగుతుంది. నేను అదే చెప్తున్నా. మందకృష్ణ మాదిగల కోసం మాత్రమే కాదు, మాదిగ ఉపకులాల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ వెంట బీసీలు మైనారిటీలు మాత్రమే కాదు, మాదిగ ఉపకులాలు కూడా వచ్చి కలుస్తున్నాయి, వాళ్ళ వెంట ఉన్నాయి, ఆ మద్దతు తెలియజేస్తున్నాయి. ఇది ప్రచారం చేయడంలో, ప్రచారంలోకి రావడంలో కొంత ఎక్కడో లోపం జరుగుతోంది, దీని మీద దుష్ప్రచారం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ అపోహలకు లోను కాకండి, అబద్ధాల ప్రచారంలో ఆ వలలో పడవద్దని నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక అనుమానం, బలమైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మీ దగ్గరగా ఉన్నారు కాబట్టి వాటి ప్రజల్లోకి ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి అనుమానాల నిజాల చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమంలో మందకృష్ణ మాదిగకు భారీ ఎత్తున సపోర్ట్ కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి విమర్శ ఉంది. ఒక జర్నలిస్ట్గా, లేకపోతే మీరు ఈ రీసెంట్ కాలంలో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా బీజేపీ ఉందా? నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా, చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా, ఒక ధైర్యంగా కూడా నేను ప్రకటించదలుచుకుంటున్నా. మందకృష్ణ వైపు నుంచి నేను ఒక రకంగా చెప్పాలంటే వత్తాసు తీసుకొని చెప్పదలుచుకుంటున్నా. నిజంగానే కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది అని అనుకుంటే కనుక, ఆయన 30 ఏళ్ల శ్రమకు, 30 ఏళ్ల పోరాటానికి, ఉద్యమాల అన్ని సజీవంగా ఉంచిన నేపథ్యాన్ని గుర్తించి, ఆయన నాయకత్వాన్ని, ఆయన అవసరాన్ని గుర్తించి, ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కేంద్రంలో ఉన్నా కూడా ఆయనను కలవాలనుకున్నది, ఆయన డిమాండ్ను పరిశీలిస్తానన్నది, పరిష్కరిస్తానని కూడా చెప్పుకుంటూ వచ్చినాయి. ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తను వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ దాకా కలిసినారు, ఖర్గే గారిని కూడా కలిసినారు, ఇతర వీపీ సింగ్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళని కలిసినారు, లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి వస్తున్న డిమాండ్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉండే, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారనే విషయాన్ని చెప్పినారు. ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ దృష్టి కూడా ఆ కోవలోనే ఈయన ఆ డిమాండ్ను తీసుకొని వెళ్ళి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇన్నేళ్ళు నడిపాను, ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది, ఇది న్యాయబద్ధమైన డిమాండ్, ఇది మెజారిటీ ప్రజలు కోరుకున్నా, మీరు పరిశీలించి దీని పరిష్కారం చూపెట్టండి అని చెప్పినాడు. ఎస్, ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటుంది. ఆ రాజకీయ ప్రయోజన కోణంలో కొంత రాజకీయం కూడా చేయాలనుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ రాజకీయ కోణంలో కొంతమంది రాజకీయం చేయడానికి దీన్ని వాడుతున్నారని నేను అనుకుంటున్నా. నేను ఇవాళ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాల్లో కానివ్వండి, సమన్వయం చేసేటటువంటి దగ్గరలో కానివ్వండి, కొన్ని ప్రజా సంఘాలు కలిసి వచ్చి మద్దతు చెప్పే దగ్గర కానివ్వండి, లేదు మేమందరం ఏకమై శక్తివంతంగా ముందుకు సాగుదాం, రేపటి తరానికి మనం అన్యాయం జరగకుండా చూద్దామని చెప్పేటటువంటి మేధావులు, ఆలోచన పరులు, బుద్ధిజీవుల సమూహం నుంచి వస్తున్న వాటిని కూడా గమనిస్తున్న వాడిగా, ఎక్కడ కూడా ఒకవేళ అదే నిజమైతే చాలామంది, నాతో కూడా చాలామంది మిత్రులు, నా సన్నిహితులు, చాలామంది జర్నలిస్టులు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమనంటే ఒక జర్నలిస్ట్గా ఉండి మీరు ఈ మతతత్వాన్ని ఎత్తుకొని నడుస్తున్న బీజేపీ మందకృష్ణ గుండెలకు హత్తుకున్నటువంటి పరిస్థితి ఉంది, మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారని. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా,
గొంగళి పురుగునైనా ముద్దాడుతానని చెప్పి ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ నాయకుడిని మనం ఇక్కడ చూసినాం. ఆ గొంగళి పురుగును ఎందుకు ముద్దాడుతాడని వ్యక్తిగతమైనటువంటిది ఇది కాదు కదా. అంటే ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఒక పరిష్కారాన్ని చూడాలనుకున్నప్పుడు, ఒక జాతిని మొత్తం విముక్తి చేయాలనుకున్నప్పుడు ఆ నాయకుడు ఎంచుకున్నట్టు ఒక పందా ఉంటుంది. ఆ పందాల్లో భాగంగా ఆ నాయకుడికి గొంతు పురుగునైనా ముద్దాడుతాననేటువంటి ఒక ఏమంటారు నినాదంతో తను ముందుకు వెళ్ళినాడు. ఏ శక్తి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా నాకు సమస్య పరిష్కారం కావాలి, నా జాతి విముక్తి కావాలని కోరుకున్నది మందకృష్ణ మాదిగ. కాబట్టి ఈ రెండు విషయాల్ని మనం గమనించినప్పుడు ఆయన గొంగడి పురుగుడు ముద్దాడుతారనడాన్ని మనం ఎట్లా సమర్థించుకుంటూ ఉద్యమాన్ని నడిపినాము, ఇవాళ ఏ మార్గమైనా ఎంచుకొని నేను జాతిని విముక్తి చేస్తాననుకున్నప్పుడు ఆయన సమర్థించకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు రాజలింగం అన్నట్టుగా ఇప్పుడు అసలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక రాజకీయ ఎజెండా తీసుకోలేదు. ఈయన ఒక రాజకీయ పార్టీలో చేరలేదు. ఈయన బీజేపీ సభ్యుడు కాదు, లేదా బీజేపీ పార్టీకి మద్దతుదారుడు కూడా కాదు. ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం మనం పరిష్కరించండి అని ఆ రాజకీయ పార్టీని అన్ని పార్టీల దగ్గర వెళ్ళినట్టే వెళ్ళినాడనే విషయం చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ అంశాన్ని చూపించి రాజకీయం చేస్తున్నప్పుడు ఇన్ని జిల్లాలకు తిరుగుతున్నాం, రాత్రింబవళ్ళు లక్ష డప్పుల కార్యక్రమానికి సంబంధించి చాలామందితో మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరికి వాహనాలు సరిగా లేని పరిస్థితి. కనీసం ఈరోజు పొద్దున బయలుదేరితే మళ్ళీ సాయంత్రం వెళ్ళడానికి ఛార్జీలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు ఒక ప్రదర్శన తీయాలంటే వాళ్ళు ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఒక మనిషి ఇంటి నుంచి బయటకు వస్తే తన రోజువారీ పనిని వదులుకొని రావాల్సిన పరిస్థితి. స్వచ్ఛందంగా ఇవాళ కదిలి రావాల్సిన కర్మ ఏముంది? ఒకవేళ నిజంగానే ఆ రాజకీయ శక్తి ఈయన వెనకాల ఉండి అని అనుకుంటే ఇన్నిటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు కదా. నిజంగానే ఇవాళ మిగతా వాళ్ళు కొంతమంది సభలు పెట్టినప్పుడు, కొంతమంది ఇది చేసినప్పుడు స్పాన్సర్స్ ఉన్నారు. దీనికి ఎక్కడ స్పాన్సర్స్ ఉన్నారు? నాలాంటి వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా సమయాన్ని ఇవ్వడానికి సిద్ధపడినాం. ఇవాళ పృథ్వీరాజు లాంటి వాళ్ళు కూడా చాలా సమయం ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ విమలక్క లాంటి వాళ్ళు ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కొంత ముందుండి నడిపించినటువంటి సామాజిక వర్గాలను పక్కన పెడితే కూడా ఉద్యమకారులుగా ఉన్నటువంటి చాలా శక్తులు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాయి. వాళ్ళకి ఎక్కడ కూడా తలొగ్గేటటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఒక నిజాయితీగా, ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఒక న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము స్వచ్ఛందంగా రావాలని వాళ్ళు వస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రాజకీయ బీజేపీ స్పాన్సర్ అని అనుకుంటే ఈ శక్తులన్నీ కలిసి వచ్చే అవకాశం లేదు కదా. కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలమే అనేటువంటి విషయంలో మోడీ డైరెక్ట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎల్బీ స్టేడియం వేదికగా. మరి అలాంటి మద్దతు ప్రధాని నుంచి ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా. ఎస్సీ వర్గీకరణ కేంద్ర పరిధిలోనే, పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మరి సుప్రీంకోర్టు ద్వారా ఎందుకు రావడం జరిగింది? దీనికి అంటే దీనికి మతలబ్ ఏమైనా ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, మనం మిగతా వాళ్ళలాగా ఆలోచించకూడదు. మనం జర్నలిస్టులం. మనం ఈ సమాజానికి కొంత వాస్తవ సమాచారాలు ఇచ్చేటటువంటి ఒక వేదిక లాంటి వాళ్ళం, మౌత్ పీస్ లాంటి వాళ్ళం. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ ప్రయోజనం ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారం నిలబెట్టడం కోసం, మరొకసారి అధికారంలోకి రావడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం తోసిపుచ్చలేం, కాదనలేం. వాళ్ళ ఎజెండాని కాదని మనం ముందుకే పోలేం. వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మోడీకి కూడా ఒక ఎజెండా ఖచ్చితంగా ఉండవచ్చు. బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక ఎజెండా ఉండవచ్చు. కానీ మందకృష్ణ మాదిగ కూడా ఒక ఎజెండా ఉంది, ఒకే ఎజెండా ఉంది, అది వర్గీకరణ సాధించడం. ఇవాళ ఆయన పార్లమెంట్లో నుంచి బిల్లు పెట్టి చేస్తాడా, సుప్రీంకోర్టు నుంచి తీసుకొస్తారా అనేటువంటి విషయంలో కూడా ఆయనకు చాలా క్లారిటీ ఉంది మందకృష్ణ గారికి. అందుకనే కదా కింది స్థాయి నుంచి అలా క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించి ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపి నిలబెట్టే స్థాయి దాకా మందకృష్ణ ఇవాళ వచ్చినాడు. అనివార్యంగా ఇవాళ ఈ రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కూడా మరి శాసనసభలో తీర్మానం పెట్టింది కదా, బిల్లు ప్రవేశపెట్టింది కదా. మరి కాంగ్రెస్ పార్టీతో మందకృష్ణ మాదిగ ఉన్నాడని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా చెప్పింది కదా, ఎస్ పార్లమెంట్లో బిల్లు పెట్టి తీరాల్సిందే, అనివార్యత ఏర్పడుతుంది తప్పకుండా. ఒకవేళ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడైనా తొట్టుపాటు జరిగినా, లేదంటే అన్యాయానికి గురైనా ఈ వర్గం మళ్ళీ ఒకసారి మరో ఉద్యమాన్ని తెరలేపుతుంది. మరో ఉద్యమాలకు తలొగ్గక తప్పదు. ఎటువంటి ప్రభుత్వాలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, మెజారిటీ ప్రజలు ఎప్పుడైతే తమ గొంతు విప్పి ఐక్యతను చాటి ఉద్యమాన్ని నిర్మిస్తారో ఆ ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఖచ్చితంగా హక్కులను సాధించుకోబడతారు. ఆ హక్కులను సాధించే క్రమం లోపల ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును కాదంటున్నటువంటి వర్గానికి రేపొద్దున పార్లమెంట్కి సంబంధించిన అవకాశం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వర్గం యొక్క మెజారిటీ వర్గం యొక్క ఒత్తిడిని తలొగ్గక తప్పదంటున్నాను నేను. ఎందుకు ఈ మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఈ పోరాటం, ఏది 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఒక మాల సామాజిక వర్గం నుంచి విపరీతమైనటువంటి నెగిటివిటీ స్టార్ట్ అయింది. అంటే నెగిటివిటీ మీన్స్ వాళ్ళు విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. సో అదే క్రమంలో మందకృష్ణ మాదిగ గారు కూడా అదే స్థాయిలో మలాల పైన కూడా విమర్శలు చేస్తున్నారు. మాలలు సైకోలు అనుకుంటూ కొంత చాలా విపరీతమైనటువంటి ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం కనబడుతుంది, కంప్లీట్ డిజైన్ కనబడుతుంది. ఎందుకు ఈ రెండు వర్గాలు అంత పెద్ద ఎత్తున తరాస్థాయికి ఎందుకు విరుచుకుపడుకుంటున్నారు? నేను ఒక అడుగు ముందుకు వేసి
నేను మాట్లాడొచ్చో లేదో అయినా సరే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అటా ఇటా తేల్చుకోక తప్పదు. రెండోది మనం కూడా మీమాంసలో ఉండకూడదు. చాలా క్లియర్గా చెప్తున్నా, ఎటువైపు నుంచి కవింపు చర్యలు వచ్చినా, ఎవరు ఏ రకమైనటువంటి పదజాలం వాడినా, ఎవరు ఏ రకమైనటువంటి పదజాలాలతో కవింపుకు ప్రయత్నం చేసినా, తర్వాత శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసిన మెజారిటీ సమూహం దాన్ని ఎక్కడ సమర్థించలేదు, అటువైపైనా ఇటువైపైనా. మందకృష్ణ మాదిగ దగ్గర నుంచి నేను చాలా క్లియర్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నా, ఆయన కనీసమైనటువంటి ఒక ధర్మ ఆగ్రహాన్ని ప్రదర్శించడమే తప్ప, మళ్ళీ చెప్తున్నా, కనీస ధర్మాగ్రహమే మందకృష్ణ ప్రదర్శించేది. అక్కసు లేదు, విద్వేషం లేదు, తర్వాత విషం చిమ్మే ప్రయత్నం లేదు, అవస్థవాలు లేవు. ఆయన నిజాలే చెప్తున్నాడు, జరిగింది చెప్పుకుంటూ వస్తున్నాడు. 30 ఏళ్ల తన ప్రస్థానంలో పడిన కష్టాన్ని వివరించుకుంటూ చెప్తున్న క్రమం లోపల అడుగడుగున ఆయనకు ఎదురైన అవాంతరాలని చెప్పేటప్పుడు అడ్డుకోనేటటువంటి సమయం లోపల వాడుతున్నటువంటి భాష, చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను సమీకరించి ప్రజల ద్వారా సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినాడు. నేను మళ్ళీ మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మీలాంటి చాలామంది మిత్రులు కూడా అది ఒక పదం వాడుతున్నారు, ఇది ఘర్షణ వాతావరణం అని. నేను అనుకుంటున్నా ఇది ఘర్షణ వాతావరణం కాదండి, ఇది దాడి, వన్ సైడ్ దాడి జరుగుతుంది. ఈ దాడి మంచిది కాదు, ఈ దాడి మంచిది కాదు. మందకృష్ణ మాదిగ ఒక్కటే కాదు కదా, 1 కోటి మంది, 70 లక్షలకు పైబడినటువంటి కోటికి దగ్గరగా ఉన్నటువంటి ఒక జాతి మీద కదా ఈ దాడి. ఇవాళ మాదిగ జాతి అంటే కేవలం మందకృష్ణ మాదిగ ఒక్కడే లేదు, ఆయన వెనక ఒక సమూహం ఉంది కదా. 1 కోటి మంది సొంత సోదరుల మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఎవరైనా సరే దీన్ని ఎవరు సమర్థించారు? ఈవెంతో నా మీద జరిగినా, లేకపోతే పృథ్వీ మీద జరిగినా, ఇంకెవరి మీద జరిగినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నా, ఇప్పటికే ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాల బిడ్డలుగా ఉన్న వాళ్ళం, స్వాతంత్ర ఫలాల్ని అందుకోకుండా మన ప్రాణాలని త్యాగం చేసి వచ్చిన వాళ్ళ వారసుల నుంచి వచ్చిన వాళ్ళం మనం. తర్వాత ఈ దేశంలో నిజంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి మెజారిటీ ప్రజలుగా ఉన్నవాళ్ళం. కానీ మనం ఇవాటి వరకు కూడా కనీసం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకపోగా, అధికారాన్ని తీసుకోకపోగా వివక్షలకు గురవుతున్నాం, అసమానతలకు గురవుతున్నాం, ఊరికి దూరంగా నెట్టివేయబడుతున్నాం. ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులలో కూడా ఐక్యతను చాటే క్రమం దగ్గర, చిన్న చిన్న అంశాలను మన భాగస్వామ్యాన్ని పంచుకునే దగ్గర ఈ రకమైనటువంటి పురిగొల్పుతున్నాడు, ఎవరో పురిగొల్పుతున్న దాడిలో బలై ఈరోజు దాడిలోకి తీసుకునేటువంటి పరిస్థితి రావద్దని నేను కోరుతా ఉన్నా. ఐక్యతను ప్రదర్శించాలనుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా బాధతో చెప్తున్నా, నేను నిండు మనసుతో కోరుకుంటున్నా. ఇది ఎక్కువ రోజులు ఇటువంటి పరిస్థితి మనసాడడం మంచిది కాదు. ఇప్పటికైనా విజ్ఞతతోని, వివేచనతోని, అంబేద్కర్ ఆలోచన విధానంతో దీన్ని కొంచెం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అంబేద్కర్ కేవలం మాదిగల కోసమో మాలల కోసమో పనిచేసిన వ్యక్తి కాదు. చాలా దురదృష్టం ఏంటంటే ఇవాళ నాకు చాలా ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి. అంబేద్కర్ అంటే కేవలం మాదిగపల్లెకు, మాలపల్లెకు పరిమితం చేస్తున్నారు. ఎవరు చెప్పారు? అసలు ఈ దేశాన్ని విముక్తి గావించడం కోసం తన జీవితాన్ని, తన మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ ఓటు హక్కు దగ్గర నుంచి, మహిళలకు ఓటు హక్కు దగ్గర నుంచి, స్త్రీ విముక్తి దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి, సమాన హక్కులు సాధించబడాలని, వాక్ స్వాతంత్ర హక్కు ఉండాలని, మనిషికి జీవించే హక్కు ఉండాలని, మనిషికి మాట్లాడే హక్కు ఉండాలని, మనిషికి అందరూ మనుషులంతా సమానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలని, కుల మత భేదాలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా దేశంలో ఉన్న పౌరులందరికీ కూడా సమాన హక్కులు కల్పించబడాలని ఆయన తన శరీరాన్ని మొత్తం ధ్వంసం చేసుకొని రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక మార్గనిర్దేశం చేస్తే ఒక వర్గానికి పరిమితం చేస్తారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆయన ఆ రోజు కనుక అంత త్యాగాలు చేసి ఉండకపోతే ఇవాళ మనం కేవలం రిజర్వేషన్ దగ్గర కొట్లాడుకుంటున్నాం కదా, అసలు మనల్ని ఎక్కడ ఉంచేవాళ్ళనే విషయం మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అసలు మనల్ని మన జాతి మనుగడ ఉండేదా లేదా అనేటువంటి విషయంలో ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? మాదిగల మాలలుగా విడిపోయి కొట్లాడుకుంటారనేటువంటి విషయాన్ని కాదు కదా ఆయన చెప్పింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్, మీరు చెప్తున్నటువంటి 341 కానీ ఆర్టికల్స్ విషయానికి వస్తే కూడా చాలా క్లియర్గా ఉంది. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గానికి న్యాయం జరిగేంత వరకు దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది, అవసరమైతే సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పినాను. అంత గొప్పగా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేయడం, తర్వాత 1-2 వర్గాలకే ఈ అంబేద్కర్ ఉన్నట్టుగా చెప్పడం, ఆయన చెప్పినటువంటి మాట వినకుండా మనం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా కాకుండా అప్రజాస్వామికంగా మనం వ్యవహరించడం అనేది ఇది చాలా బాధాకరం. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అనేది ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఒక అంతిమ పోరాటంగా, తుది పోరాటంగా అనుకోవచ్చా? నేను ఆశపడుతున్నా, నేను నమ్ముతున్నా, నాకు కొంత విశ్వాసం ఉన్నది, ఇది జరగాలని బలంగా కోరుకుంటున్నా. ఇంకా ఇంతకంటే కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కొంత
ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేసిన ఘటనలు కూడా కనబడతా ఉన్నాయి. దానిలో మాల సమాజ వర్గం సంబంధించినటువంటి వివేక్ లాంటి వాళ్ళు బలంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వెనక నుంచి చాలా బలంగా వ్యతిరేకిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళు ఒక బలీయమైనటువంటి శక్తిగా ఉందని చెప్పేసి మందకృష్ణ మాదిగ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తుది పోరాటంలో భాగంగా అమలయ్యేటువంటి అవకాశం ఉందంటారు ఎస్సీ వర్గీకరణ? నేను మళ్ళీ చెప్తున్నా, నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా, నేను కోరుకుంటున్నా ఈ సమస్య పరిష్కారం ఎంత తొందరగా అయితే అంత మంచిదని. మళ్ళీ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ దళిత ఐక్యత పూర్తిగా దగ్గర కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా, నేను దళితులంతా కలిసి ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇక్కడికి అంతిమ పోరాటంగానే ఇది ఉండాలి. ఈ సమస్య సత్వరం పరిష్కారం కావాలి. ఈ పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్వేషాలకు ఈ మధ్య ఘర్షణ వాతావరణానికి కారణం అవుతాయి. కానీ అట్లా కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఆ పార్టీలు ఉండాలి. పార్టీలు తీసుకునే నిర్ణయం, పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా సమంజసంగా ఉండాలి. మెజారిటీ ప్రజల వైపు ఆలోచించి తీసుకోవాలి. ఎస్, నేను మీలాగా మీరు చెప్పినట్టు నేను పేర్లు తీసుకోను, కానీ ఎవరైతే పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బు సంచులతో రాజకీయం చేసేటటువంటి శక్తులు ఉన్నాయో, ఆ శక్తుల వైపు మళ్ళీ వాళ్ళ నిర్ణయాల వైపు వాళ్ళ ఆలోచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటే అనేక వైఫల్యాలు ఉన్నాయి. చరిత్ర మొత్తం తీసి చూసుకుంటే మళ్ళీ ఒకసారి అటువంటి పరిస్థితి తెచ్చుకొని రాజకీయంగా కూడా ఆ పార్టీలు నష్టపోవద్దని నేను కోరుకుంటా ఉన్నాను. చివరగా 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో అసలు ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు, దాని యొక్క థీమ్ ఏంటి, అసలు థీమ్ ఏంటి? ఇది మందకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన దీనికి ఒక కార్యాచరణను ప్రకటించినారు. తర్వాత దిశానిర్దేశం కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా దీని ఆవశ్యకత ఏంటి, ఇది ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఇది చేసే క్రమం లోపల మనం ప్రదర్శించేటటువంటి నిరసన కానివ్వండి, లేదంటే మనం చెప్పదలుచుకున్నటువంటి అంశాలు స్పష్టంగా ఎట్లా చెప్పాలనే విషయంలో ఆయన తనకంటూ ఒక దిశానిర్దేశం చేసి ఉన్నారు. ఈ 1,00,000 డప్పులకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియను విజయవంతంగా మందకృష్ణ మాదిగ పూర్తి చేస్తారనే విశ్వాసం నాకున్నది. ఇక్కడ ఈ 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతులకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మన కోణం నుంచి కూడా చూడాల్సింది ఏమిటంటే, కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే ఇంతకాలం నాకు తెలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకొని లేకపోతే రిజర్వేషన్ వర్గీకరణకు పోరాటం చేశారు. ఈసారి మాత్రం చాలా సప్పండ వర్ణాలు వచ్చినాయి. నేను మొన్న ఒక సోమాజిగూడలో జరిగిన ప్రెస్ మీట్లో చూసినాను. 84 కులాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చి ఆ సభలో కూర్చున్నారు. అంటే ఈ సమాజంలో మెజారిటీగా ఉన్నటువంటి మాదిగలతో పాటు, మాదిగ ఉపకులాలతో పాటు రిజర్వేషన్ను మాకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్తున్నటువంటి బీసీ వర్గాల నుంచి, సప్పండ వర్ణాల నుంచి కూడా దీనికి ఒక మద్దతు వచ్చింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లేకపోతే ఒక మాదిగ జాతి మాత్రమే కాదు, ఈ జాతి విముక్తి కోసము కలిసి వచ్చేటటువంటి కులాల సంఖ్య, కలిసి వచ్చేటటువంటి శక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమం లోపల దిశానిర్దేశం చేసేటటువంటి సమయం లోపల మందకృష్ణ మాదిగ కేవలం ఒక్కడు మాత్రమే కాదు, ఈ శక్తులన్నిటి కూడా మేము ఇందులో భాగస్వాములం అవుతాం, మీకు మద్దతు ఇస్తాం. ఎందుకంటే మా కష్టంలో మేము ఆనందపడ్డప్పుడు మాతో పాటు డప్పున్నది, మేము దుఃఖపడ్డ విషాద సందర్భంలో మాతో పాటు డప్పున్నది, మేము ఈ డప్పుతో పాటు ఈ జాతికి సంబంధించినటువంటి సేవల్ని మేము వినియోగించుకున్నాం, ఈ జాతి మాకు రక్షణగా నిలబడింది, ఈ జాతి మాకు చెప్పులు కుట్టించింది, ఈ జాతి మాకు ఫలానా పనులు చేసి పెట్టింది, గ్రామాల్లో మాకు ఎంతైతే చేదోడు వాదోడుగా ఇన్నేళ్ల పాటు ఈ జాతి ఉన్నదో, ఒక్క సందర్భంలో ఈ జాతి తన ఐక్యతను చాటుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకసారి మనం కూడా కలిసి ఒక ధైర్యాన్ని ఇద్దాం, తర్వాత మద్దతునిద్దాం, కొత్త శక్తిగా మనం కూడా వాళ్ళకి నిలబడి రుణం తీర్చుకుందాం ఈ జాతికి అనే భావన ఉన్నది. నేను కూడా ఇవాళ ఒక మైనారిటీ బిడ్డగా చెప్తున్నా, మాకు పీరీల పండుగలు జరుగుతున్నప్పుడు అస్సైదులో మీకు తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా డప్పు లేకుండా ఆ పండుగ ఉండదు. అంటే గ్రామాల్లో మీరు మొత్తం పాతకాలం నుంచి చూసుకుంటే కూడా ఇవాటి వరకు కూడా పీరీల పండుగ జరుగుతున్న సందర్భం లోపల డప్పు లేకుండా ఎక్కడ ఉండదు. మీరు గమనించండి, ఇప్పుడంటే కొంత ఫ్యాషన్ అయిపోయి వేరే వైపు వెళ్తున్నారు, డీజేల వైపు వెళ్తున్నారు. కానీ ఊళ్ళల్లో ముస్లిం పెళ్లిలో కూడా పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి కదా, వేడుకలు జరుగుతాయి కదా, ఆ వేడుకల సందర్భంగా అటు అమ్మాయిని తయారు చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇటు అబ్బాయిని తయారు చేస్తున్నప్పుడు కానీ దాన్ని ఏమంటారు దావత్ అంటాం కదా, విందులు చేసుకునేటప్పుడు కూడా ఢోల్ అంటారు, ఢోల్ అంటే డప్పు. ఆ డప్పు లేకుండా అక్కడ సందడి లేదు, ఆ డప్పు లేకుండా వేడుక లేదు. ఈ డప్పు మాకు తోడై మా ఆనందంలో పాలు పంచుకున్నటువంటి డప్పు. మరి ఆ డప్పుకు ఆపద వచ్చింది, ఆ డప్పు ఇప్పుడు కష్టాల్లో ఉన్నది. ఆ డప్పు కొట్టినటువంటి వ్యక్తులు ఆ డప్పును
తయారు చేసినటువంటి వాడు, ఆ డప్పు ద్వారా మా మంచి చెడులో నిలబడినటువంటి వాడి వైపు ఇవాళ ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కోసం చేస్తున్నప్పుడు కనీసం ధర్మం కదా మనది, ఊళ్ళలో మాట్లాడకుండా ధర్మం వైపు నిలబడాలని కనీస ధర్మంగా ఇవాళ రావాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ముస్లింలు కూడా దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. చాలా కులాలు దీంట్లో వస్తున్నాయి, ఉపకులాలు 100% కలిసే ఉన్నాయి. ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ఈ అన్నీ వస్తున్నప్పుడు తప్పకుండా అనివార్యంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నా, నేను నమ్ముతున్నా, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఈ పెద్ద అంబేద్కర్ సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు లక్షల డప్పులు రావడం ఖాయం, వేల గొంతులు మోగడం ఖాయం, ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజలు మద్దతు కూడగట్టడం ఖాయం, ఈ సప్పండ వర్గాల మొత్తం మద్దతు మందకృష్ణ మాదిగ నాయకత్వం వహిస్తున్నటువంటి సమూహానికి అందించడం ఖాయం. ఈ సమూహం అందించేటటువంటి కొత్త శక్తిని అందుకొని ఈ ఉద్యమం విజయం సాధించడం కూడా ఖాయమని నేను భావిస్తాను. చివరిగా మందకృష్ణ మాదిగ గారు ఒకవేళ వర్గీకరణ అమలైన తర్వాత వారి యొక్క అంటే వారి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? అంటే వర్గీకరణ అయిపోయింది, 30 సంవత్సరాలు ఆయన అంతిమ పోరాటం చేసేసిండు, దానికి విజయం సాధించి అనుకుందాం. దాని తర్వాత వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఉండబోతుందా, లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉండే అవకాశం ఉందా? మీరు దగ్గర చూస్తున్నారు చెప్పండి ఒకసారి. నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు, తర్వాత ఏదో పొగడతగా కూడా చెప్పడం లేదు. నేను చరిత్రను చూసిన వాడిగా, తర్వాత రేపటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి వాళ్ళను ఎవరెవరు ఉండబోతున్నారని కొంచెం ఆలోచించిన వాడిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వాడిగా నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చాలా క్లియర్గా, మందకృష్ణ మాదిగ ఈ వర్గీకరణ పోరాటం మొదలుపెట్టిన రోజు ఆ జాతి ఆత్మగౌరవం కోసం మొదలుపెట్టిన మాట నిజం. ఈ జాతి ఆత్మగౌరవం కోసం మొదలైనటువంటి ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంలాగా సాగిన మాట. ఈ ప్రజా ఉద్యమంగా సాగుతున్నప్పుడు అడుగడుగున వచ్చేటటువంటి అనేక సమస్యలు తీసుకొని కూడా మందకృష్ణ మాదిగ పనిచేసినాడు. నేను ఒక జర్నలిస్ట్గా చాలా వార్తలు రాసినాను. వికలాంగులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు తానే ముందుండి కొట్లాడినాడు వికలాంగుల హక్కుల కోసం, అది సాధించినాడు. ఒక ముస్లిం బిడ్డ గుండె జబ్బుతో బాధపడి కనీసం తనకి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది అన్న అని తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి చలించి మందకృష్ణ గుండె ఆపరేషన్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వంతో పోరాడినాడు. ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించి అంకురార్పణ అక్కడ జరిగింది. తర్వాత రేషన్ బియ్యానికి సంబంధించిన కోటా పెంచే విషయంలో కూడా మందకృష్ణ మాదిగ పాత్ర ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమించిన ఫలితంగానే ఆ కోటా పెరిగింది. వికలాంగులకు పెన్షన్ వచ్చింది, వృద్ధులకు పెన్షన్ వచ్చింది. వీటితో పాటుగా ఇక్కడి నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి వరకు అనేక ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ప్రజా ఉద్యమాల్లో తన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. కేవలం మాదిగల కోసం నిలబడలేదు, మాదిగ జాతి కోసం మాత్రమే మాట్లాడారు, చాలా వర్గాల కోసం మాట్లాడారు. ఎస్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు ముందు వరుసలో నిలబడి కొట్లాడిన దాంట్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసన జ్వాలలు రగిలించి ఎంఆర్పిఎస్ మాత్రమే అక్కడ కూర్చొని తెలంగాణకు మద్దతు తెలిపేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ముఖస్థుతి కోసం లేదా మందకృష్ణను పొగడడం కోసం మాత్రం కాదు. ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని తీసుకుంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ నాయకుడు తనకు ఎదురవుతున్నటువంటి సవాళ్లతో పాటు సమస్యల్ని కూడా ఒక కోణం నుంచి చూడగలిగితే, చూసే కోణం అద్భుతంగా అంటే ఎట్లా ఉండే చూసే కోణం సరిగ్గా ఉంటే ఆ చూసిన వాటి పైన కూడా ఉద్యమాలు చేస్తే దాని పరిష్కారం ఎట్లా చేయొచ్చు, ఎట్లా ప్రభుత్వాలతో ఒత్తిడి తీసుకురావచ్చు, ఈ పేదలకు అందాల్సినటువంటి హక్కులు కానివ్వండి, పేదలకు అందాల్సినటువంటి ఏ సంక్షేమమైనా ఎట్లా సాధించవచ్చు అనే విషయంలో మందకృష్ణ మాదిగని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన వాడిగా ఇవాళ నాకు ఆయనలో ఒక గొప్ప నాయకుడిగా కనపడతా ఉన్నాడు. ఏమంటే బాధ్యత కలిగిన వాడుగా, పట్టుదల కలిగిన వాడిగా, అకుంఠ దీక్ష ఉన్నవాడిగా, క్రమశిక్షణ కలిగిన వాడిగా, వేలాది మంది సైనికులను తయారు చేసిన వాడిగా ఇవాళ మందకృష్ణ మాదిగ గొప్ప నాయకుడిగా ఇవాళ కనపడతా ఉన్నాడు. ఆయన ఏ రాజకీయ పార్టీతో ఉంటాడు, లేదంటే రాజకీయాల్లో ఉంటాడా ఉండడా, ఇవి మనకు అప్రస్తుతం, మనకు అనవసరం కూడా. కానీ ఏ వర్గం అయితే అన్యాయానికి గురవుతుందో ఆ వర్గాన్ని చైతన్యపరిచి తట్టి లేపి అంబేద్కర్ చూపిన మార్గంలో ఆ వర్గానికి ప్రయోజనం చేకూర్చే విషయంలో గట్టిగా నిలబడి పోరాడతాడని నేను నమ్ముకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పడం జరిగింది అన్న. చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నిత్యం చస్తూ బతికేవాడు ఎడారిలో ఇసుకరేను, బ్రతుకును పోరుగా వార్చిన వాడు ఈ దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు ఒక కవి. ఇవాళ నేనేమంటున్నా, ఎంఆర్పిఎస్ ఉద్యమమైనా లేదు ఏ ప్రజా ఉద్యమమైనా, ఏ మెజారిటీ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారో ఆ అన్యాయానికి గురవుతున్నప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని ఆ వర్గం గొంతెత్తి అరుస్తున్నప్పుడు ఆ అరుపులు వినపడినా కూడా వినపడినట్టు నటించేవాడు
ఈ సమాజంలో మేధావిగా చలామణి కాలేడు, బుద్ధిజీవిగా చలామణి కాలేడు, లేదంటే ఇంకేదైనా రంగు పులుముకొని చెప్పాలనుకుంటే కూడా అది మన జాలదు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో కూడా ఒక విజ్ఞప్తి వస్తున్నది ఆ వర్గం నుంచి. ఒక జాతి విముక్తి కోసం 30 ఏళ్ళు ఒకడు నిలబడి పోరాడినాడు. ఇవాళ మా కోసం మీరు మద్దతుగా రండి అని ఒక వేడుకోలు వచ్చినప్పుడు ప్రజాస్వామిక వాదులుగా చెప్పబడుతున్న వాళ్ళం, ప్రజాతంత్ర వాదులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళం, ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాం, ప్రజా ఉద్యమాలు నిర్మించామని చెప్పుకుంటున్నాడు వాళ్ళు. అంబేద్కర్ ఆలోచనలను పంచుకొని మేము ముందుకు సాగుతున్నాం, అంబేద్కర్ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతున్నా అని చెప్తున్నటువంటి వాళ్ళు, తర్వాత దళితులే కాదు ఈ వివక్షకు గురవుతున్నటువంటి వర్గాన్ని విముక్తి చేయాలనేటటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, ఈ అసమానత తొలగించాలని కోరుకుంటున్నామని చెప్పినటువంటి వాళ్ళు, తర్వాత ఈ ఘర్షణ వాతావరణం అనేటటువంటి మాటను వాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఒక పక్క దాడి జరుగుతున్నప్పుడు, తర్వాత ఒక వర్గం అన్యాయం గురవుతున్నటువంటి సందర్భం లోపల మళ్ళీ ఒకసారి మోసపోతామనే భయం ఆ వర్గంలో నెలకొన్నప్పుడు వాళ్ళ వెన్ను తట్టి నిలబడాల్సిన కనీస బాధ్యత మనకు ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగి సోయితో ముందుకు రావాలనుకున్న వాళ్ళను నేను వచ్చాను. నేను కోరుకుంటున్నది ప్రజాస్వామికవాదులారా, ప్రజాతంత్రవాదులారా, నిజంగానే అంబేద్కర్ ఆలోచన పట్లారా ఖచ్చితంగా ఒక న్యాయబద్ధమైన డిమాండ్, ఒక ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. మందకృష్ణ మాదిగ ఒక్కడికి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి ఒక జాతికి సంబంధించిన విముక్తి పోరాటం ఇది. మీరందరూ కలిసి రావాలని, కలిసి వస్తారని, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా, విమర్శలు చేయకుండా, సంఘీభావం తెలపడంతో పాటు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కడైనా ఉన్నా, లేదంటే న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడమో, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి వాదనలు వినిపించుకోవడమే తప్ప ఇది వీధి పోరాటాల్లాగా మార్చేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే దాన్ని చూస్తూ ఊరుకోకూడదనేటువంటి ప్రయత్నాలు జరగకూడదని, ఈ ప్రయత్నాలు అరికట్టాలని, న్యాయం వైపు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇస్మాయిల్ గారు. వారు గత 30 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి అనేక ఉద్యమాల్లో భాగంగా వారు అనేకమైన ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. సో వారు సామాజిక బాధ్యతగా ఈరోజు ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి పోరాటానికి వారు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అనేది భారీగా సాంస్కృతిక పరిశ్రమ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ అనేక రకాల జిల్లాల వారీగా లేకపోతే గ్రామాల వారీగా పెద్ద ఎత్తున సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సమీకరణ చేసేందుకు ఎంఆర్పిఎస్ అదేవిధంగా మాదిగ సమాజం సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఆ యొక్క కార్యక్రమానికి ఒక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం అయితే కనబడుతోంది. ఆ మైలురాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ప్రజాస్వామిక వాదులందరూ డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.